రాష్ట్రాభివృద్ధిలో కేంద్రం సహకారానికి ధన్యవాదాలు తెలుపుతూ మహానాడులో తీర్మానం చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధాని మోడీకి మహానాడు వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అమరావతిని సంకెళ్లతో వైసీపీ బంధిస్తే కూటమి ప్రభుత్వం సంకల్పంతో సాధించిందన్నారు. పోలవరాన్ని 5 సంవత్సరాలు సాగదీసిన జగన్మోహన్ గారు ఎక్కడ, 5 నెలల్లో అడ్డంకులన్నీ తొలగించి పరుగులు పెట్టించిన మేమెక్కడ? వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మలా సీతారామన్ గారు రాత్రి 12 గంటలకు ఫ్లైట్ దిగి వస్తే 1 గంటకి ఫైనాన్స్ మినిస్టరు, స్టీల్ మినిస్టరు చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని 11,400 కోట్ల రివైవల్ ప్యాకేజీ తీసుకొచ్చామంటే ఇది తెలుగుదేశం ఘనత. ఉక్కును కరిగించవచ్చునేమో గాని చంద్రబాబు నాయుడు గారి సంకల్పాన్ని కరిగించలేరు. ఇంతటి బలమైన కూటమి, ఇంత అనుకూలమైన తరుణం ఉన్న ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు. ఈ అమరావతి నుంచి పోలవరం వరకు, రహదారుల నుంచి రైతన్నల సంక్షేమం వరకు, మౌలిక సదుపాయాల నుంచి యువత విజయ పదం వరకు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విశేష సహకారాన్ని ఈ సభ హర్షధ్వానాలతో అభినందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఆశయాలకు అండగా నిలుస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ఈ మహానాడు సభ సాక్షిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.